మావోయిస్టు నేత ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ ఎలియాసు వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన సహా 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని దారెక్షా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అనంత్పై 5 లక్షల కలిపి కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇన్ఛార్జ్ విస్తారు 3వ ప్లాటూన్ కమాండర్గా సురేంద్ర అలియాస్ మద్వి సీమా సైతం ఉన్నారు. ఈయనపై 60 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మొత్తం 11 మంది మావోయిస్టుల పేరుపై 3 రాష్ట్రాల్లో మొత్తం 2 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతామని, ఒక్కొక్కరు బదులు అందరం ఒకేసారి లొంగిపోతామని అనంత్ పేరిట లేఖ విడుదలైంది. 24 గంటలు కాకముందే 10 మందితో కలిపి ఆయన లొంగిపోవడం గమనార్హం. మావోయిస్టు అగ్రనేత మల్లోజ్ల ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలమైనట్టు, మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విడుదల చేసిన లేఖలో అనంత్ పేర్కొన్నారు. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని చెప్పారు. తమకు సహకరించే రాష్ట్రాలతో లొంగడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యాము దాదాతో కలిపి 10 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తారు రేంజ్లో ఐజీ సుందర్ రాజు సమక్షంలో వీరందరూ లొంగిపోయారు. లొంగిపోయిన 10 మందిలో 2 కీలక నేతలు చైతు అలియాస్ శ్యామ్ దాదా, సరోజా ఉన్నారు. లొంగిపోయిన 10 మంది మావోయిస్టులపై 65 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో 2 డీవీసీఎం, 6 ఏసీఎం క్వాడర్తో పాటు మరో 2 పార్టీ సభ్యులు ఉన్నారు. దంతెవాడ డీఐజీ, బస్తార్ కలెక్టర్ ఎస్ హరీష్, కేంద్ర భద్రతా దళాల అధికారుల సమక్షంలో వీరంతా లొంగిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. నక్సలైట్లు ఎంఎన్సీ జోన్ సబ్ యూనిట్ కమిటీ సభ్యుడైనటువంటి అనంత్ ఈ రోజు లొంగిపోయినట్టు మనకి సమాచారం అందుతుంది. అయితే నిన్న 24 గంటలు గడవక ముందు ఇటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా సీఎంలు ఎదుట అందరం కలిసి మావోయిస్టులు లొంగిపోతామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఆ లేఖ కూడా విడుదల చేసిన 24 గంటల్లో ఈ రోజు అనంత్ లొంగిపోవటం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న అందరూ మావోయిస్టులు ఒకేసారిగా అందరం కలిసి లొంగిపోవాలని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు కూడా విడనాడాలని చెబుతున్న క్రమంలో ఈ రోజు మహారాష్ట్రలోని గోండియా జిల్లా పోలీసుల ఎదుటైతే లొంగిపోయిన పరిస్థితి. వారితో పాటు మరి కొంతమంది మావోయిస్టులు 11 మంది లొంగిపోయారు. అయితే ఈ నేపథ్యంలో అసలు నిన్న వచ్చిన లేఖ ఫేకా లేకపోతే నిజమా, ఈ లేఖల సారాంశం ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న ఒకేసారి జనవరి 1వ తేదీన అందరం కలిసి ఒకేసారి లొంగిపోదాం, చర్చలు జరుపుదాం, ఆ తర్వాత మావోయిస్టులు అంటే ఎదుర్కోవాల్సిన ఏదైనా ప్రణాళికలు కావచ్చు, ఇంకా వాళ్ళకు ఉన్న సమస్యలు కావచ్చు, ఏ విధంగా పోరాడాలని కూడా ఆ లేఖలో చర్చించారు. ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు కూడా అందరం కలిసి కలుపుగా తీసుకోవాలని నిర్ణయాలు చెప్తున్న క్రమంలో ఈ రోజు అనంతం లొంగిపోవడంతో మావోయిస్టుకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడే మల్లోజులు వేణుగోపాల్తో పాటు మరి కొంతమంది ముఖ్య నేతలు లొంగిపోయారు. ఆ తర్వాత హిడ్మా చనిపోవడం, ఈ తర్వాత లేఖలు రాయడం, విడుదల చేయడం, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలు విడనాడి లొంగిపోవడం అని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు
ఛత్తీస్గఢ్ జగదల్పూర్ లో కూడా మావోయిస్టులు మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అక్కడ దండకారణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడైనటువంటి చైతు అలియాస్ శ్యామ్ దాదాతో పాటు మరి 10 మంది కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజన్ సమక్షంలో అయితే లొంగిపోయిన 10 మందిలో 2 కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో అలియాస్ శ్యామ్ దాదా, సరోజ లొంగిపోయారు. వాళ్ళతో పాటు 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై 65 లక్షల రివార్డు కూడా ఉంది. లొంగిపోయిన వారిలో అయితే డివిసిఎం 6, ఏసీఎం క్యాడర్ తో పాటు 2 పార్టీ సభ్యులు అయితే లొంగిపోయారు. దంతెవాడ డిఐజీ కలెక్టర్ హరీష్ కేంద్ర భద్రతా బలగాల ముందైతే లొంగిపోయినట్టు ధృవీకరించిన పరిస్థితి అయితే ఏదైనప్పటికీ ఈ రోజు అనంత్ లొంగిపోవడంతో నిన్న లేఖ విడుదల చేయడం ఇదంతా కొంత చర్చనీయాంశంగా పడింది. ఎందుకంటే 24 గంటలు గడవక ముందే ఈ రోజు అనంత్ లొంగిపోయాడు. మరోవైపు వారు నిన్న లేఖలు చెప్పినటువంటి జనవరి 1, 2026 అయితే పూర్తిగా మావోయిస్టుల ఆయుధాలు విడనాడి ఒక్కసారిగా అందరం లొంగిపోదాం అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు లొంగిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా జనసేన స్రవంతిలో కలిసి ప్రజల సమస్యలపై పోరాడదాం అని చెప్పిన నేపథ్యంలో ఇటు పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోనియా సూద్, సిసిఎం కామ్రేడ్ సతీష్ దాదా కూడా కామ్రేడ్ చంద్రన్న అంటే మిగిలిన పెద్ద ఎత్తున మావోయిస్టులు అందరం ఒకేసారి లొంగిపోదామని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం దీని పునరావాస కేంద్రాలు కూడా చూస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు అనంతరం లొంగిపోవడంతో మావోయిస్ట్ కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.